సింహరాశి వారికి ఏప్రిల్ 17, 18, 19వ తేదీల్లో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల సింహరాశి వారికి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ కూడా రాయండి. ఇక సింహరాశి వారి మనస్తత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే వీరు ఏ పనినైనా మొదలు పెడితే కనుక ఆ పనిని ముందుగా వీరు ఆపరన్నమాట. అంటే సింహరాశి వారు ఎవరైనా సరే వాళ్ళు ఏ వృత్తిలోనైనా ఎక్కడైనా ఉన్నా చిన్న బిజినెస్లు చేసుకునే వారికైనా కానివ్వండి, లేకుంటే ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి వారికి పుట్టుకతోనే వస్తాయన్నమాట అండి. అంటే దేన్నైనా కూడా తప్పు దగ్గర తప్పు అని ధైర్యంగా తిలదీస్తారనమాట. అసలు వీరికి ధైర్యం అని పుట్టుకతోనే వస్తుందన్నమాట. ధైర్య లక్ష్మి అన్నట్లుగా ధైర్యం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. కానీ వీరికి చిన్నప్పటి నుండి కొన్ని డబ్బు సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను పడుతూ వచ్చారు. ఇకపై చూసుకుంటే డబ్బు సమస్యలనే ఇప్పటికీ కొత్త సంవత్సరం ఉగాది కూడా దాటింది కాబట్టి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం కాబట్టి ఇక నుంచి వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మనం ప్రశ్నించుకుంటే కనుక గతంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు చాలా బెటర్గా ఉండబోతుందన్నమాట. ముఖ్యంగా ఈ సింహరాశి వారు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారం చేస్తున్న వారికి, చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్న వారికి, ఇంకా పెద్ద బిజినెస్లు చేస్తున్న వారు ఎవరైనా సరే, ఇంకా వ్యాపారం కానీ గవర్నమెంట్ జాబులు కానీ ఏ వృత్తి వాళ్ళకైనా కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరికి ఆర్థికంగా లాభాలు అనేటివి రాబోతున్నాయండి. అంటే మొదటి శుభవార్తని రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడతారు. వ్యాపారం అన్న తర్వాత పెట్టుబడులు పెట్టాలి. ఆ పెట్టుబడులు పెట్టే దగ్గర ₹1 పెడితే ₹10 రావాలి కదా మనకు. ఇక్కడి నుండి లాభం రాబోతుంది మీకు. ఖచ్చితంగా మీకు ₹10 లాభం అనేది తప్పకుండా అందుకోబోతున్నారు మీరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కాకపోతే చాలా జాగ్రత్త అనేది అవసరం అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ మోసం కూడా జరుగుతుంది. ఇంకా పార్ట్నర్షిప్స్ ఎక్కువగా నమ్మకండి. ఎందుకంటే మీరు ఈ విశ్వవసునామ సంవత్సరంలో తెలుసుకోవాల్సింది మనుషుల్ని నమ్మకుండా ఉండడం. అంటే అందరినీ నమ్మొద్దని కాదు, కొంతమంది ఉంటారు కదా, ఎవరో కూడా మీకు పరిచయమైన వాళ్ళు, పక్కనే ఉండేవాళ్ళు, ఇంకా వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, అంతవరకే ఆచితూచి అడుగేయాలన్నమాట వారితో. ఎందుకంటే ఇది మీకు యోగ కాలం కాబట్టి, అంటే కలిసి వచ్చే కాలం. కష్టపడి కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తారు. కానీ అదృష్టకాలం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ అదృష్టకాలంలో మనకి ధనం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఈ అదృష్టకాలాన్ని దయచేసి అసలు వదులుకోవద్దండి మీరు. ఎందుకంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది యోగకాలం అనమాట. అంటే మీకు రూపాయి దగ్గర ₹10 కలిసి రావచ్చు, లేకుంటే ₹100 కలిసి రావచ్చు. అది ఉద్యోగస్తులకైనా ప్రమోషన్స్ వస్తాయన్నమాట. ఇంకా శాలరీలు పెరుగుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు కదా, ఉద్యోగం కోసం చదువుతూ ఉంటారు, వారికి ధన ద్వారాలు అనేటివి తెరుచుకోబోతున్నాయన్నమాట. ఇప్పుడు కొత్త సంవత్సరంలో డబ్బు బాగా స్థిరంగా ఉంటుంది. మీ మీద మీకు చాలా అంటే చాలా మంచి అవకాశాలు వస్తున్నాయన్నమాట. యోగ కాలమే, సంపాదించుకునే కాలం మీకు. ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేస్తే మీరు ధనం కూడా పొదుపు చేసుకునేది కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక మనుషులు మీ విషయానికి వస్తే పర్సనల్స్ ఏదైనా ఉంటే ఎవరితో చెప్పుకోవద్దండి. మీ యొక్క బలం ఏమిటి, మీ యొక్క బలహీనత ఏంటి, ఎవరితో కూడా చెప్తే మటుకు ఇంటి గుట్టు బయటకు చెప్తే ఇంకా మీ పని అంతే. ఎందుకంటే ఎప్పుడు మనం ఎవరితోనైనా కానీ మన బాధని చెప్పుకుంటే మనం ఎదురుగా అంటే ఓదార్పునిస్తారేమో. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకొని స్నేహితుడే కదా అని చెప్పి వారితో చెప్తాం కదా, బంధువులే కదా, మన ఇంట్లో వాళ్ళే కదా అని చెప్తాము. ఇంకాస్త రెట్టింపు అనేది అవుతుందన్నమాట గొడవ అనేది మీకు అలా చెప్పడం వలన. చుట్టుపక్కల వారికి చేరుతుంది, మీ గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. స్నేహితులే కదా సలహాలు ఇస్తారని మనం అనుకుంటాం, కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ అయ్యిందంట. వారికి అంతే ఉండాలి. ఎందుకంటే నాకు మొన్న ₹1000 అడిగితే లేదన్నాడు అని చెప్పి మీ మీదే అపోహలు వస్తాయి. మన స్నేహితులే కదా అని చెప్పి ఎవరితో కూడా మన పర్సనల్ విషయాలు మనం చెప్పుకోకూడదన్నమాట. ఇంకా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దండి. ఎందుకంటే అందరినీ నమ్మి అందరూ మీ వాళ్ళే అనుకొని గుడ్డిగా నమ్మితే మీ బలహీనతలు
అన్నీ తెలిసిపోతాయి కనుక మీకు వీక్‌నెస్ పట్టుకుంటారనమాట ఇంకా. మీ లైఫ్‌లో మీరు అనుకున్నారంట అంటే అనుకున్న మాట ఏది కూడా మీకు జరగనివ్వకుండా చేస్తారు. హేళన చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక కుటుంబం పరంగా చూసుకుంటే తప్పకుండా ఈ 3 రోజులు కూడా మీకు చాలా సౌఖ్యంగా ఉందన్నమాట. అంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంది. గతంలో కొన్ని సమస్యలొచ్చాయి. మీకు భార్యాభర్తలకు కానీ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి ఏదైనా కానీ అంటే అర్ధనారీశ్వరుని పూజ చేసుకుంటూ ఉండండి. అర్ధనారీశ్వరుని పూజ చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న కలహాలనేటివి పూర్తిగా తగ్గుతాయన్నమాట. ప్రతి సోమవారం ఆవు నేతితో ఒక దీపం వెలిగించండి. అలానే ఉదయం ఈ సింహరాశి వారి సూర్యుడికి ఆర్జ్యం సమర్పించండి. మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న మంచి అన్యోన్యత దాంపత్యం ఏర్పడుతుంది. మీ మనస్తత్వం ఒకరికి అర్థం చేసుకోవడం, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇప్పటికైనా ఈ 3 రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలా హ్యాపీగా, స్మూత్‌గా ఈ 3 రోజులు మీకు గడిచిపోబోతున్నాయన్నమాట. మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు సంపాదించుకున్న పెట్టుబడులు పెట్టడానికి 1కి 2 సార్లు ఆలోచించుకోండి. దానివల్ల మీకు ఎక్కువగా ఆలోచన అనేది ఇంకా దారి చూపిస్తుందన్నమాట. ఇక ఏ విషయం వచ్చినా సరే మీకు ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే ముందుగా మీ భార్యకు చెప్పండి. మీ యొక్క ఇష్టాలను, అయిష్టాలను తెలియచేయండి. మీకు యోగ కాలం తప్పకుండా నడుస్తుంది. పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు. మీకు ఏదైనా సమస్యలున్నా వాటికి తగ్గట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కదండి, సంతానానికి ఇబ్బంది పెట్టిన ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎటువంటి సమస్యలున్నా సరే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సంతాన పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఈ 3 రోజులు ఇంకా వచ్చేసి విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చండి. ఈ 2 రోజులు అంటే ఈ 2 గుడ్ న్యూస్లు మీరు విద్యార్థులకు సంబంధించిన కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి కొంతమందికి వీరికి ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లో కానివ్వండి లేదా మే ఫస్ట్ వీక్లో కానివ్వండి రిజల్ట్ వస్తాయి కదా. వీళ్ళు ఊహించని దానికంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది నిజంగా గుడ్ న్యూస్ అన్నమాట సింహరాశి వారికి. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారి యొక్క పిల్లలు ఉన్నా కానీ లేదా సింహరాశి వారితో ఉన్న విద్యార్థులు, రాశి పరంగా ఉన్న విద్యార్థులు కానీ మీరైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వింటారన్నమాట. చాలా హ్యాపీ న్యూస్ అయితే వింటారనమాట. మంచి ర్యాంక్ వస్తుంది, మంచి పర్సంటేజ్తో పాస్ అవుతారు. ఇంకా అందరికంటే ఎక్కువ ఉత్తీర్ణులు కాబోతున్నారు, మంచి మార్కులు సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసే వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి. కొన్ని చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాకపోతే వాటన్నిటినీ కూడా మీరు ముందుకు వెళ్ళడానికి సర్దుకుపోతాయి. ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా మీ పిల్లలు మీ మాట తప్పకుండా వినబోతున్నారనమాట. అంటే మీరు ఇన్ని రోజులు బాధపడుతూ వచ్చారు కదా, మా పిల్లలు కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంటారు, మా పిల్లలు చెప్పిన మాట వినరు, మాకు చాలా బయటికి వెళ్తే వారి నుంచి చాలా సమస్యలు వస్తున్నాయి, ఇలాంటి పిల్లలు, ఇంత అల్లరి చేసే పిల్లలు వీళ్ళింట్లోనే ఉన్నారని చాలామంది మనల్ని అనుకుంటూ ఉంటారు కదా, సరిగా మనం పెంచలేమని. మీ పిల్లల భవిష్యత్తులో కూడా మంచి మార్పు అనేది మీరు తప్పకుండా చూడబోతున్నారండి. ఈ 3 రోజులు కూడా కొంచెం చికాకులు, గొడవలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకరి మీద కోపం ఒకరికి వచ్చినప్పుడు సర్దుకుపోవడం, ఇంకా ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు మాట్లాడకపోవడం, ఇలా ఉంటే చాలు. ప్రేమ అంటే ఇదే కదా, ప్రేమలో అన్నీ కూడా సర్దుకుపోవాలన్నమాట. ఇంకా ఒకరు సర్దుకుంటే ఒకరు కొంచెం బాగా కోపంగా, ఆవేశంగా ఉన్నప్పుడు శాంతంగా ఉంటే ఆటోమేటిక్గా సమస్యలు అనేటివి పరిష్కారం అవుతాయన్నమాట. ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఇంకా తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు కావచ్చు, ఏదైనా సరే మీకు రేపటి రోజున చాలా అద్భుతంగా ఉందండి. మీరు ఏదైనా కానీ ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గోమాత పూజ చేసుకోండి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. గోమాతకు చక్కగా కాళ్ళకు పసుపు రాసి, నుదుట పసుపు రాసి, ఇంకా కుంకుమ బొట్టు పెట్టడమే, గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం, ఇంకా క్యారెట్, బీట్రూట్ పచ్చిగడ్డిని తినిపించడం, గోమాత సేవ చేసుకోవడం. ఇలా గోమాతకు మనకు లక్ష్మీదేవి స్థానం వెనక స్థానంలో ఉంటుంది కాబట్టి గోమాతను మనము ఎప్పుడైనా సరే మొక్కేటప్పుడు వెనక స్థానంలో మొక్కాలన్నమాట. ఖచ్చితంగా తోక దగ్గర అలా అనమాట. లక్ష్మీదేవి స్థానం అక్కడే కాబట్టి మనము తప్పకుండా చేసుకుంటూ మనము గోమాతను పూజిస్తూ ఉండాలి. ఇంకా దీపారాధన చేసుకుంటూ ఉండాలి, శివారాధన చేసుకుంటూ ఉండాలి. ఇంకా యాలకులు కానీ వేసి మీ సంకల్పాన్ని, అంటే మనము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తులసి మాలను తీసుకొని వెళ్తాం కదండి, వెంకటేశ్వర స్వామి గుడిలో రావి చెట్టు కింద దీపారాధన వెలిగించడం, ఇవన్నీ కూడా మీకున్న జాతక దోషాలన్నీ కూడా తొలగిస్తాయన్నమాట.
మీకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. ఇంకా మీరు ఏదైనా కానీ మీకు నరదిష్టి తగిలిందని మీకు అనిపించినప్పుడు 2 లవంగాలు, ఇంకా ఒక ఎర్రటి క్లాత్‌లో తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 2 యాలకులు, 2 లవంగాలు, ఉప్పు వేసి ఒక మూటలా ఎర్రటి క్లాత్‌లో ఒక మూటలా కట్టి గుమ్మానికి తగిలించండి. మీకు నరదిష్టి కూడా తప్పకుండా పోతుంది. ఇంకా ఆరోగ్యమే భాగ్యం అని ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే ఆరోగ్యం మీకు ఇప్పటి నుంచి చాలా బాగుంటుంది. మీకు డిస్టర్బెన్స్ అనేటివి ఏది ఉండదు. అంటే నిద్ర పట్టకపోవడం, మానసిక సమస్యలు రావడం, కంగారు, ఆతృత పెరిగిపోవడం, దీనివల్ల మీకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉండండి. ప్రశాంతమైన ఆలోచనతో జీవితాన్ని గడపండి. ఎందుకంటే ఇంక మనకి ఏదైనా సరే కొన్ని టెన్షన్స్ వస్తే మాత్రం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ సింహరాశి వారు. ఈ సింహరాశి వారని కాదు, ఎవరైనా సరే అలా ఆలోచించి ఉండడం వలన డిప్రెషన్‌లోకి వెళ్ళడం, ఎక్కువగా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట. ఉన్న ప్రాబ్లమ్స్‌తో కాకుండా ఈ హెల్త్ ఇష్యూస్‌తో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే మీకు 3 రోజుల్లో మీకు ప్రయాణం అన్న విషయానికి వస్తే మాత్రం ప్రయాణాలనేవి కూడా కలిసి చక్కగా మీరు కుటుంబంతో వెళ్ళొచ్చనమాట. కొంచెం మంచిగా అవకాశం అయితే ఉంది. ఇంకా బంధుమిత్రులే ఇంకా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా సంతోషాన్ని అయితే ఇస్తుందన్నమాట. మీకు గురువు అనుగ్రహం ఉండడం వల్ల పనులన్నీ కూడా సక్రమంగా తప్పకుండా జరుగుతాయండి. కాకపోతే మనుషులకు దూరంగా ఉండండి. ఒకటి గుర్తుంచుకోండి, మానసికంగా ఎటువంటి ఒత్తిడిని పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అనుకున్న పనులన్నీ సకాలంలో జరుగుతాయి. కంగారేమీ పడవద్దు. ఈ 3 రోజులు మీకు అంతా కూడా సామరస్యంగా, సానుకూలంగా, సకాలంలో అన్ని పనులన్నీ కూడా ఎక్కువగా టెన్షన్ పడకుండా మీకు జరుగుతాయన్నమాట. ఒకటి గుర్తుంచుకోండి, వినాల్సిన 2 శుభవార్తలు ఏంటో విన్నారు. ఈ 3 రోజులు ఏ విధంగా అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి సింహరాశి వారికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.